హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి భవ్య. అయితే పనీర్ అంటే ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అని అండ్ ఎలా చేయాలో ప్రాపర్ వే తెలియక అయితే చేయకుండా ఉంటారు. సో సింపుల్ వేలో పనీర్ మసాలా ఎలా చేయాలో నేను నేర్పిస్తాను చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి. ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. మళ్ళీ దీంట్లోనే సేమ్ 2 మీడియం సైజ్ టొమాటోలను కూడా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని ఇంకోసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 5 మినిట్స్ నేను సోక్ చేసి పెట్టిన ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే నేను ఒక 5-6 కాషుని అయితే వేసుకుంటున్నాను. దీన్ని కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోవాలి. సో ఇది మొత్తం ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చాలు. సో దాని గురించి ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోండి. చూడండి ఈ మాత్రం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది మనకి. దీనైతే పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ లో ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని 100 గ్రామ్స్ పనీర్ అయితే ఇలా క్యూబ్స్ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని అన్ని సైడ్స్లలో ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ టమాటాని అయితే మనం మిక్సీ జార్ లో వేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 4-5 వెల్లుల్లి, ఒక 3-4 దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 4 లవంగాలు అయితే యాడ్ చేసుకొని మెత్తడ్ పేస్ట్ లాగా అయితే మనం చేసుకుందాం. అయితే ఇందులో వాటర్ యాడ్ చేసే పని లేదు, ఇది మంచి మెత్తడ్ పేస్ట్ లాగా అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లో ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర అండ్ కొంచెం సాజీర అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోనే కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 4 లవంగాలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని అయితే మొత్తం అయితే మిక్స్ చేసుకొని నీట్ గా అయితే మనం ఒకసారి సార్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లో మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాలు పెడితే చాలు. ఇది ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇలా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా అయితే నీట్ గా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా నీట్ గా కలిపేసుకున్న పేస్ట్ లో మనం అయితే ఒక 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు అండ్ టేస్ట్ కు సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇంకోసారి మరి మంచిగా దీన్ని అయితే సార్ట్ చేసేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా లో మీడియం ఫ్లేమ్ లోనే మొత్తం చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం నీట్ గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనకి గ్రేవీకి సరిపోయేంత వాటర్ క్వాంటిటీని అయితే మనం అయితే యాడ్ చేసుకుందాం. ఈ గ్రేవీ ఎప్పుడు మసాలా గ్రేవీ థిక్ గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ క్యూబ్స్ ని కూడా యాడ్ చేసుకొని పైనుంచి కొంచెం కస్తూరి మేతి వేసేసి ఇంకో 5 మినిట్స్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టేసుకుందాం. అలా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిందంటే మనం అర్థం చేసుకోవాలి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఏం చక్క స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అయిపోయింది, సింపుల్ గా అండ్ 1 పాన్ లో అయిపోయే పనీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. అంతవరకు నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి భవ్య.